కొంతమంది కొత్తవాడు కూడా వచ్చారు. కొత్తవాడు కూడా మన సంఘానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. వారి ముందుగా నేను చేసుకుంటాను, నా పేరు చెప్పి పరిచయం చేసుకుంటాను. నా పేరు దామోదర్ అండి. నేను బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. అక్కడ నా భార్య విమలా గారు ఉన్నారు. ఆమె కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయింది. ఈ పవన్ గారు మాకు చాలా పరిచయం. పవన్ గారు మరి పాస్టర్గా మందిరాన్ని ప్రారంభించాలని తెలుసుకున్నప్పుడు మేము చాలా సంతోషించాము. అందులో మేము కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్గా ఉండడము మరి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం. అప్పుడప్పుడు నేను ఇక్కడికి మరి దేవుడి వాక్యం పంచుకోవడానికి వస్తున్నాను. మరి మీ అందరికీ క్రిస్టియన్ ఫైత్ సెంటర్ తరఫున ఆహ్వానం చెప్తున్నాను. పోతే మేము మా పిల్లలిద్దరు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళు అమెరికన్ సిటిజన్స్. మేము అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉన్నాము. కొన్ని సంవత్సరం కూడా మేము అమెరికాకు వెళ్ళాము. అంటే అంతకుముందు 2024 జనవరిలో వచ్చాము అమెరికా నుంచి. మళ్ళీ డిసెంబర్లో కూడా వెళ్ళడానికి మాకు సహాయం చేశారు. అంటే ఒకే సంవత్సరంలో మరి 2 సార్లు వెళ్ళడం అంటే నిజంగా అది దేవుడు చూపించిన కృప. అది మరి ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్నది. అంటే 24 సంవత్సరంలో మేము వెళ్ళాలని యాక్చువల్గా అనుకోలేదు. మేము దేవుడికి ఒక విన్నపం చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కావాలి అనేసి మేము దేవుడికి విన్నపం చేస్తూ ఉంటాం. 123 జీవితంలో మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, మీ పిల్లలను చూచగలరు. మేము దాన్ని ఎత్తి పట్టుకొని ప్రేయర్ చేస్తున్నాం. ప్రతిరోజు దేవుడికి జ్ఞాపకం చేసేవాడు. దేవుడు మరి మా ఆలోచించినాడు, 2 గర్భాలను తెచ్చాడు. మరి దేవుడు కృప ఎంత ఎక్కువగా ఉందంటే మా పట్ల ఇద్దరు కూడా 3 నెలల వ్యవధిలోనే పిల్లలకు జన్మనిచ్చారు. అది నిజంగా చాలా అద్భుతమైన విషయం. అందరూ అంటారు ఏంటి వాళ్ళైనా ప్లాన్ చేసుకుంటారా అని ప్లాన్ మనుషులు చేసుకున్న ప్లాన్ కాదు, దేవుడి యొక్క ప్రణాళిక. లేకపోతే మామూలుగా అక్కడికి వెళ్ళి మేము తల్లిదండ్రులుగా అక్కడికి మన పిల్లలకు పుట్టినప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక 6 నెలలు ఉండి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే ఇండియాలో అయితే ఇక్కడే మన ఇంటికి పిలిపించుకుని అన్ని కార్యక్రమాలు చేసేవాడు. కానీ వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్నారు కాబట్టి మేము వెళ్ళినప్పుడు 6 నెలల కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. అమెరికా గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకో. ఒకవేళ మా పిల్లలు డిఫరెంట్ టైమ్స్లో కన్సీవ్ అయి ఉంటే మేము మరి 2 సార్లు వెళ్ళాల్సి వచ్చేది. కానీ దేవుడు మాకు ఎంత సహాయం చేశాడు అంటే ఇతరులు జస్ట్ చిన్న పాప డిసెంబర్ 24, 2024లో పాప పుట్టింది. పెద్ద పాప మార్చి 25లో బాబు పుట్టాడు. మేము ఇద్దరికి దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి వాళ్ళ బాబుని చూసుకుని తిరిగి హైదరాబాద్ రావడానికి క్షేమంగా రావడానికి మా దేవుడు కృప చూపించాడు. ఈరోజు విమాన ప్రయాణం కంటే కూడా చాలా భయం వేస్తుంది. మొన్న మీకు అందరికీ తెలుసు టాటా అనేది ఎయిర్ ఇండియా ఎంత భయంకరంగా క్లాస్ అయిపోతుంది. సో నేను ఎప్పుడు కూడా మరి విమాన ప్రయాణంలోనే కాదు, ఈవెన్ నేను బైక్ మీద బయటికి వెళ్ళాలనుకున్నా కానీ నేను ప్రేయర్ తీసుకుంటాను. నేను మిగతా ప్రేయర్ తీసుకుని బయటకు వెళ్తాను. దేవుడు రాకపోకలేదు మరి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నాను. కాబట్టి దేవుడి వాగ్దానాలను మనం ఎప్పుడు కూడా దేవుడికి జ్ఞాపకం చేస్తూ మనము ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఆయన మన ప్రార్థన తప్పకుండా ఉంటాడు. ఈరోజు మరి నా టాపిక్ కూడా ప్రార్థన. క్రైస్తవ జీవితంలో మరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని క్రైస్తవ జీవితం మరి జీవితమే కాదు. ఎందుకంటే మనకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మరి
మన ముందు వాళ్ళతో చెప్పుకోగలరు. వాళ్ళకు వీలైతే దాన్ని సాల్వ్ చేస్తారు, లేకపోతే వాళ్ళు కూడా చేతులు. కానీ సమస్యకు సాధ్యమైన మరి మన దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా దాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తారు. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ముఖ్య భాగంగా చేసుకున్నప్పుడు మన జీవితంలో మరి ఎన్నో అద్భుతాలు మనం చూడగలం. సో ఇప్పుడు ప్రార్థన కొంచెం మనం డీటెయిల్గా పెడితే అందులో కొన్ని అంశాల గురించి నేను మాట్లాడతాను. అసలు ప్రార్థన అంటే ఏంటి అంటే దేవుడితో కమ్యూనికేట్ చేసుకోవడం. కమ్యూనికేషన్ విత్ గాడ్. మనం దేవుడితో మన సమస్య చెప్పుకుంటున్నాం, అది ముందే అవుతుంది. కానీ మన దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఆయన చెప్పేదాన్ని కూడా కీన్గా మరి వింటూ ఉండాలి. కమ్యూనికేషన్ ఇట్ ఈస్ ఎ టూ వే ప్రాసెస్. కాబట్టి ఎప్పుడు మన మన విషయం మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే దాని సంబంధం లేదు. మనం కొద్దిసేపు ఆగి దేవుడు ఎట్లా మాట్లాడతాడు, గట్టిగా లౌడ్ స్పీకర్ లాగా మాట్లాడతాడు, మెల్లైన స్వరంతో మాట్లాడతాడు. ఆ స్వరం ఏంటో దాన్ని మనము వినగలుగుతాం. ఆ వినగలిగే కెపాసిటీ కూడా నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థనలో అది కూడా ఒక అంశంగా చేసుకోవాలి. ఎందుకంటే అది మనం చేసే ప్రార్థన కూడా ఇప్పుడు మోనోటోనస్ గా ఉందా అంటే నాకు అది ప్రభావ ఇది ప్రభావ అని అట్లా ఉండదు. ప్రార్థన అనేది మరి దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆయన స్తుతిస్తూ మనం చేయాలి. తర్వాత మనము విన్నపాలు చేసుకోవాలి. మొదటగా మనకి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మన దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే మనం మన గత జీవితంలో చూసుకున్నట్టయితే మరి ఒకప్పుడు మనము అపవాది యొక్క చెరలో ఉన్నాం. ఏదేమో మన పనులు చేశారు, అవన్నీ కూడా దేవుడికి ఇష్టమైనవి కాదు. ఎప్పుడైతే మనము యేసయ్యను మనం సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నామో మరి ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అప్పుడు అటువంటి గొప్ప దేవుడి దగ్గర మనం విన్నపాలు చేసుకోవాలి. ప్రభువా, మొదలుగా ఇచ్చిన నాకు రక్షణ భాగ్యాన్ని బట్టి నేను మొదలుగా తెలియజేసుకుంటున్నాను ఆయన. ఆ తర్వాత నాకు ఈ సమస్య ఉన్నది, దాన్ని పరిష్కరించిన ప్రభువా అనేసి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆలోచిస్తాడు. అంతకంటే ముందుగా మన గత జీవితంలో కూడా అపరాధి యొక్క శోధనకు లోబడి మనము ఎన్నో పాపాలు చేసినాం. ఆ పాపాలన్నింటినీ మనము దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. కన్ఫెషన్. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, పరిశీలించండి, సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. మనం ఏదైనా తప్పు పని చేసింటాము, అది మన మనసులో ఉన్నట్టయితే అది మనకి ఎంతో భారంగా అనిపిస్తూ ఉంటుంది. మన పూజ వాళ్ళు కూడా మనం చెప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర మోకాళ్ళని ప్రభా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభా అని మనం దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు మరి ఎంత రిలీఫ్ ఉంటుందంటే మన మీద ఏదైనా పెద్ద బండ మన తల నుంచి తీసి కింద పెట్టేసినట్టు అంత రిలీఫ్గా మనము ఫీల్ అవుతాం. నువ్వు పాపం చేసావా, నేను చెప్పినామని చేయదని నువ్వు చేసావా అని దేవుడు మనల్ని ఒప్పించుకోడు. దయతో మనల్ని క్షమించి మనకు తండ్రిగా మారుతాడు. మనకి అంతకంటే కావాల్సింది ఏమిటి? ఆయన క్షమించాడు కదా అనేసి మళ్ళీ 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 మనం పాపం చేస్తూ ఉంటే అది కరెక్టా? సభగా కాదు కదా. ఒకసారి మనకు క్షమ అనేది దేవుడి దగ్గర నుంచి దొరికినప్పుడు మనం పాపం మళ్ళీ మళ్ళీ చేయకుండా దాన్ని దూరిపోకుండా ఉండాలి. ఆ విధంగా మన ప్రార్థనలో మనం సమయం గడుపుతూ ఉండాలి. అయితే దీన్ని మనము ఒక విభజించినట్లయితే ప్రార్థన అనే ఐటమ్ మనము బ్రేక్డౌన్ చేసినట్లయితే కొన్ని అంశాలను తెలుసుకుంటాం. మొదటగా దేవుడి దగ్గరికి మనము మనల్ని మనం తగ్గించుకుని సిన్సియర్గా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనం ఎంతైనా మన హోదా ఎంతైనా కావచ్చు, మనం ఎంతైనా చదువుకోవచ్చు, మనకు డాక్టరేట్ డిగ్రీస్ ఉండవచ్చు, మిలియనియర్ అయ్యవచ్చు,
కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం తగ్గించుకొని దేవుడిని ప్రార్థన చేయాలి. తండ్రి అనేసి ప్రార్థించారు. మనకు మత్తయి సువార్త 6:9 ఒకసారి చూడండి. ఆయన దేవుడు యేసయ్య ప్రభువు మనకు ప్రార్థన ఎలా చేయాలో అనేసి మాదిరిగా చెప్తున్నారు. ఆయన మత్తయి సువార్త 6:9లో పదకొండునండి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. చాలమా? పదకొండున మా తండ్రి ఇక్కడ మరి తండ్రి అని పిలిచే ఆధిక్యత మనకు దేవుడు ఇస్తున్నాడు. ఎక్కడ కూడా మిగతా ఏ అన్య జనులకు సంబంధించిన దేవతలు కూడా దేవుడు కూడా తండ్రి అని పిలిచే స్వేచ్ఛ ఆధిక్యత ఎవరు ఇవ్వలేదు. కానీ మనకు మన ప్రభు ఇచ్చాడు. తండ్రి అంటే ఒక చిన్న మాట చేత ఈ విశాల విశ్వాన్ని కలుగజేసిన గొప్ప దేవుడు నువ్వు నన్ను తండ్రి అని పిలిచి మనకు ఆధిక్యత ఇస్తున్నాడు. అంటే జస్ట్ మాట భూమిగా ప్రపంచం కలుగులు కాక నడపకపోతే మొన్న మీకు తెలిసే ఉంటుంది, మన భారతదేశం నుంచి శుభాంశు శుక్లా అని మిగతా నలుగురు కలిసి అంతరిక్షంలోకి వెళ్ళారు కొన్ని పరిశోధన చేయడానికి. అంటే ఆల్రెడీ ఒక గ్రహం ఉపగ్రహం ఉన్నది, దాన్ని లాక్ చేయడానికి అనుసంధానం చేయడానికి అనేసి వీళ్ళు వెళ్ళారు. ఆయన మనం చెప్తున్నాడు, మేము రోజుకు 16 సూర్యోదయాలు చూస్తాము అనేసి చెప్తున్నాడు. ఆయన వండర్ఫుల్ అనిపించింది నాకైతే. అంటే ఇక్కడ నేను ఆయన చూస్తున్నాడని ఆయన గొప్ప చేయట్లేదు. మన ప్రభు మన దేవుడు మరి ఎంత గొప్పవాడు. మనకు కనిపించేది కంటికి కనిపించేది చాలా తక్కువ. కొన్ని మిలియన్స్ గెలాక్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో మరి ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. అటువంటి గొప్ప దేవుడు మనకు తండ్రిగా పెట్టాడు. నువ్వు నన్ను తండ్రి అనిపించు, అబ్బా నాన్న అనిపించు అనేసి దేవుడు మనకు స్వేచ్ఛించాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం దేవుడిని ఎంతో మరి తగ్గించుకొని మనం ఆయనకి ప్రార్థన చేయాలి. తర్వాత మన ప్రార్థన అనేది ఆథెంటిక్ గా ఉండాలి. అంటే మనం ఏది కావాలో స్పెసిఫిక్ గా చెప్పగలగాలి. దేవుడికి వేగ్గా చెప్పరాదు. అది ఏం చెప్తున్నా అన్నప్పుడు అది అర్థం కావట్లేదే అని దేవుడు అనుకోవాలి. నాకు కావాలి, ఇది కావాలి ప్రభు అంటే మనము ఏది అడిగినా కూడా ఇది కావాలి అనే ఐటమ్ వచ్చినప్పుడు మనం ఏదంటే అది దేవుడికి కోరటాలి. మనం అడిగేది దేవుడి యొక్క చిత్తానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు కావాల్సింది అనుగ్రహిస్తాడు. తర్వాత మనము ప్రార్థన చేసేటప్పుడు 10 మందికి తెలియాలి అనేసి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. గట్టిగా కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మన మనసులో కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. మన చేసే ప్రార్థన అనేది చాలా సిన్సియర్గా ఉండాలి. ఏదో ప్రార్థన చేయాలి కదా అన్నట్టుగా చేయాలి. మన మనసు విప్పి దేవుడి పాదాల దగ్గర పెట్టాలి. అప్పుడే దేవుడు మనల్ని దయతో చూస్తాడు. ఒకసారి మనము కీర్తన 69:30 చూడండి. కీర్తన 69:30 ఇక్కడ మరి ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ, దావీదు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, యెహోవా దరిద్రులకు ఆలకించేవాడు. దరిద్రులు అంటే ఇక్కడ నీటి అవసరంలో ఉన్న వారు. ఈ
వీరు చేసే ప్రార్థన అంటే అందరం కూడా మన ప్రతి ఒక్కరికి కూడా ఏవో ఒక అవసరాలు ఉంటూనే ఉంటాయి. సో అటువంటి వారి ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు, చూసివేయాలి ప్రభు. ఎందుకంటే ఆయన యొక్క ధారాళ హృదయ గలవాళ్ళు ఈ ప్రపంచంలో వారి ఎక్కడ కూడా ఎవరు కూడా ఉండరు. ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. మరి ఖైదులో ఉంచడాలంటే మనం ఖైదులో ఉన్నామా? కూడా ఉంటే ఎందుకుంటాం? మనం ఏదైనా నేరం చేస్తే పనిష్మెంట్ చేస్తే మనల్ని ఖైదులో పెడతారు. అంటే అప్పటి కాలంలో మరి పౌరుషీలు మరి వాళ్ళు దేవుడి గురించి చెప్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళను ఖైదులో ఉంచారు. అప్పుడు కూడా అంటే అటువంటి వాళ్ళు సంఖ్యలు వేసి బంధించినారు. అప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏదైనా మనం చదివినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇటువంటి కష్ట సమయంలో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? వాళ్ళకి ఏం ప్రార్థన చేస్తున్నారు? మనల్ని రక్షించుకుంటారా అని ప్రార్థన చేస్తున్నారా? కాకపోవచ్చు. ఏమో ప్రార్థన చేసిందంటే పక్కన ఉన్న మిగతా ఖైదీలు కూడా ప్రభా నేను తెలుసుకొని ఆయన నేను అంగీకరించినట్లుగా ప్రార్థన చేయండి అనేసి వాళ్ళకు ప్రార్థన చేసింటారు. కాబట్టి మనం చేసే ప్రార్థన మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా అయి ఉంటారు. మరి మనం ఎప్పుడైతే మనం దేవుడిని యేసుక్రీస్తుని అంగీకరించినామో అప్పుడు మనము క్రైస్తవులు అనమాట. ఫస్ట్ టైం మరి యాంటియోక్లో మరి క్రైస్తవులని మనం పిలవబడ్డాం. ఒకసారి అపొస్తలుల కార్యములు 11:26 పెట్టి అపొస్తలుల కార్యములు యాక్ట్స్ 11:26 మొట్టమొదట యాంటియోక్లో శిష్యులు క్రైస్తవులు అనబడి ఈ యాంటియోక్ అనే ప్లేస్ యెరూషలేముకు దాదాపు 480 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మనము క్రైస్తవులుగా పిలవబడ్డాం. మరి క్రైస్తవులు అంటే మనము ఇట్లా ఉండాలి, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి, ఇతరులకు మనము దేవుడి దగ్గరికి నడిపించాలా, దేవుని మరి దేవుడు చేసే మేడ మనం ఇతరులకు చెప్పాలి, వాళ్ళని కూడా మనము దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. అంటే మనం ఏ విధంగా ఉండాలంటే ఒక మ్యాంగో ఎరువులాగా ఉండాలన్నమాట. క్రైస్తవులైన మనం ఒక ఎరువులాగా ఉండాలి. ఎరువు ఏం చేస్తుంది? మనం అట్లా వెదజల్లినప్పుడు మరి మొక్కలు పంటలు అన్నీ బాగా వస్తాయి, అందరికీ తెలుసు. ఇప్పుడు మనం మామూలుగా ఈ ఫెర్టిలైజర్సే కాకుండా కంపోస్ట్ అంటారు. మనం వాడిన కూరగాయలు తొక్క కూడా మనము పీడ అవన్నీ కూడా మనము పక్కన పెట్టేసి వాటిని మనం చెట్లు వేస్తే అవి ఎంతో మరి చెట్లు సమృద్ధిగా పెరుగుతాయి. అది మనం పక్కన పెట్టామనుకోండి మనంతా అది కప్పు కొడతా ఉంటుంది. అదేవిధంగా మనం ఎట్లా ఉండాలి అంటే క్రైస్తవులమైన మనము ఇతరులను మన దేవుని దగ్గరికి తీసుకుందాం. ఒకే చోట ఉంటే మరి మనము అక్కడే నిలబడిపోతాం, మనలో ఏమి నిలబడుతూ ఉండదు, ఇక్కడికి కూడా మనము దేవుడి దగ్గరికి తీసుకుందాం. అంతేకాకుండా మనము దేవుడు నాకు ఏం పిలుపునిస్తారో నేను వెయిట్ చేస్తున్నాను పిలుపురాలేదు అనేసి మనం అనుకుంటా ఉన్నాం. అంటే నువ్వేమి ఎవరి కొరకు ఏమైనా చేశావా అని అడిగినప్పుడు అయితే మరి మనము ప్రతిరోజు మన దినచర్యలో టీవీ చూస్తున్నాం. టీవీ చూడమని దేవుడు చెప్పాడు, దేవుడికి గురించి చూడడానికి చెప్పాడా? లేదు కదా. మన పిక్నిక్ ఎట్లా అనేసి ఎంజాయ్ చేయాలి దేవుడు చెప్పాడు. అంటే ఈ రెండు నేను తప్పుగా చెప్పట్లేదు, కాకపోతే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, దేనికి ఆధిక్యత ప్రాముఖ్యత ఇస్తున్నాం అనే విషయాన్ని మనము గుర్తించగలిగినప్పుడు మరి దేవుడిని మనము మొట్టమొదటి స్థానంలో ఉంచుతాం. తర్వాత
మనకి ఎన్నో ఈ ప్రార్థన చేయకుండా మన అపవాది ఎన్నో ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు, మనల్ని బిజీగా ఉంచుతాడు. మనం బిజీగా ఉంచడమే వాడి యొక్క మెయిన్ టాస్క్. ఈరోజు ప్రార్థన చేసినామంటే లేదు నాకు చాలా పని బిజీగా ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను అని చెప్పడానికి టైం దొరుకుతుంది, ప్రార్థన చేయడానికి టైం దొరుకుతుంది. ఏమేమో కార్యక్రమాలు మనం పెట్టుకుంటాం, కానీ ప్రార్థన మాత్రం దాన్ని లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే దాని యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. అది చాలా తప్పు. ఎందుకంటే ప్రార్థన అనేది మనకు ఒక ఊపిరితో సమానం. మన ఊపిరి పీల్చకుండా మరి ఉండగలం. అదేవిధంగా క్రైస్తవుడుగా వెళ్ళిన వాడు ప్రార్థన చేయకుండా ఉండడం చాలా తప్పు. మరి ప్రార్థన మనం ఎట్లా చేయాలి అంటే మనకి మత్తయి సువార్త అంతగా రెఫరెన్స్లోనే 6:6 చూడండి. మత్తయి సువార్త 6:6 6వ అధ్యాయము 6వ వచనం చూస్తున్నాం. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందులో నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందులు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరి ఎందుకు మనము గదిలో ఏం ప్రార్థన చేయాలి? దేవుని మనము ఇంప్రెస్ చేయడానికి, నా ప్రార్థన వల్ల దేవుని ఇంప్రెస్ చేయడానికి. మనము కొన్ని పనులు చేస్తూ ఉంటాము ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ దృష్టిలో మనము మంచివాళ్ళని అనిపించుకోవడానికి. వాళ్ళ దృష్టిలో మంచివాళ్ళు అయినా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనము మంచివారుగా ఉండిపోవాలి. మనం మంచివారుగా ఉంటున్నప్పుడు చూడండి మనం ఎట్లా ఉంటామంటే ఇతరులకు కూడా మరి మంచి బోధిస్తాం, మంచి పనులు చేస్తాం. అది ఎలా అంటే మనం ఒక పర్ఫ్యూమ్గా పరిమళ గ్రంథంగా మనము ఉండిపోతాం. పర్ఫ్యూమ్ వేసుకున్నప్పుడు ఏం చేస్తుంది, మనకు స్మెల్ అంతగా తెలియదు, కానీ పక్కవాడు మాత్రం మనం అట్లా దాంట్లో పోయినప్పుడు ఆ సువాసన అనేది మరి ఎంతో మంచిగా ఉంటుంది. అదేవిధంగా మనము మంచి చేసినప్పుడు, మంచిగా ఇంప్రెస్ చేసినప్పుడు మన మంచివారుగా వాడతాం, ఇతరులను కూడా మరి మంచివారుగా మనం చేస్తాం. తర్వాత దేవుడు మనల్ని రిపిటేటివ్గా ప్రార్థన చేయమని చెప్పట్లేదు. చెప్పిందే చెప్పింది ఆ విధంగా చేయకూడదు. స్పెసిఫిక్గా మనం చెప్పగలగాలి, ప్రార్థన చేయగలగాలి దేవుడిని. ఇందాక చెప్పినాను అంబిగ్యూటీ ఉండకూడదు. దేవుడికి అర్థం కాని విధంగా మనం ప్రార్థన చేయగలం. మనం ఏ విధంగా ప్రార్థన చేసినా కానీ దేవుడికి అర్థమవుతుంది. కాకపోతే స్పెసిఫిక్గా చెప్పినప్పుడు మన ప్రార్థన అనేది క్లియర్గా ఉంటుంది. మన ప్రార్థన అనేది మరి నిజమైన దేవుడికి మనము చేయాలి. విగ్రహాలకు చేయకూడదు మన ప్రార్థన. మనము మొదటి రాజులు 18:26 మనకు ఒక విషయం బోధపడుతుంది. నిజమైన దేవుడికి ప్రార్థన చేయాలి. 26వ వచనం. వారు తమకు ఇయ్యబడిన ఎద్దులు తీసుకొని సిద్ధము చేసి హృదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వాయలా మన ప్రార్థన వినపము బయలుదేరు వచ్చి ప్రార్థన చేసి వారి యొక్క మాట అయినను ప్రతిఫలమిచ్చువాడగను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠముల గుర్తులు వేయ మొదలుపెట్టింది. చూసారా ఎందుకు ఆయన బయలుదేరి మరి వాళ్ళంతా సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు వెళ్ళదు ఆయన? ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాదు కాబట్టి. నిజమైన దేవుడు కాని వారికి మనం ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా అది శుద్ధ వేస్ట్ అయిపోతుంది. నిజమైన దేవుడు మరి మనం ఒక వాక్యం చెప్పినా కానీ ప్రార్థనలో దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. లెంత్ ఆఫ్ ద ప్రేయర్ కాదు, స్ట్రెంత్ ఆఫ్ ద ప్రేయర్ కావాలి. చాలా గంట తరబడి ప్రార్థన చేయని అవసరం లేదు. దేవుడు అందులో ఉన్న మనం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అందులో ఉన్న నిజమైన మనసుని చూస్తున్నాడు. ఇతను నా దగ్గర ఎంత దగ్గరగా ఉన్నాడు, ఈ బిడ్డ నా మనసులో ఎంత దగ్గరగా ఉంది అనేసి దేవుడు ఆ విషయాన్ని చూస్తాడు. అంతే తప్ప
కూడా లేదు. దేవుడు ఆ విధంగా చెప్పలేదు కూడా. మరి మనం ప్రార్థన చేసినప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, మన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అనేసి. దేవుడు ఖచ్చితంగా అంటాడు, నో డౌట్. కాకపోతే దాని యొక్క నెరవేర్పు అనేది, మేనిఫెస్టేషన్ అనేది టైం పడుతుంది. మీరు ఒకసారి యెషయా 59:1 చూడండి. 59:1 యెషయా 59:1. ఉన్నట్లు ఆయన చెవులు ఏం కాలేదు, మందం కాలేదు. చూసారా? మరి ఇక్కడ మనకు మరి ఎవరో ఒక లెక్చరర్ వచ్చి మనకి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు నా ప్రార్థన దేవుడు వినడం లేదు అనేది. మీ పాపములు ఆయన ముఖంలో మీకు బయలుపరచడం, మీ దోషములు మీకు ఆయన మధ్యన ఒక అడ్డుగోడగా ఉంది. జపాన్ వాళ్ళు అట్లా ఉన్నాయని ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు. అంటే మనం మన మనసును శుద్ధిపరచుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన తప్పకుండా నా బిడ్డ ఎదురెత్తున్నాడు అనేసి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు ఇందాక నేను ఒక సాక్ష్యం చెప్పాను కదా, మా ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను గుర్తు చేశాను దేవుడికి, ప్రభా నువ్వు 122వ కీర్తనలో ఈ వాగ్దానం ఇచ్చాడు ప్రభా, దాన్ని నీకు దాన్ని నెరవేర్చమని జ్ఞాపకం చేస్తున్నా ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు మరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. రైట్ టైం దాన్ని మేనిఫెస్ట్ చేసినాడు దేవుడు. కాబట్టి దేవుడు విన్నాడో లేదో అనే డౌట్ మనకు అక్కర్లేదు. ప్రార్థన చేయి, మోకాళ్ళకి ప్రార్థన చేయి, తప్పకుండా దాని యొక్క రిజల్ట్ నువ్వు ఖచ్చితంగా చూస్తుంది. ఆకలి వేస్తుంది చిన్నపిల్లకు, మరి పక్కింటి దగ్గరికి ఆంటీ నాకు అన్నబెట్టవా అని అడుగుతావా? తల్లిని మన సొంత తల్లిని అడుగుతుంది, అమ్మ నాకు ఆకలి వేసుకున్నాను. మరి మనకు ప్రార్థనలో అవసరం ఉన్నప్పుడు మరి మన తండ్రి దగ్గరికే కదా వెళ్ళి అడగాలి. కాబట్టి ఆయన అన్నం పెట్టమని చిన్నపాట అడిగినప్పుడు తల్లి పెట్టకుండా ఉండాలి కదా. అట్లాగే మరి మనము ప్రభా నాకు కావాలన్నా అనేది ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు మనవి ఆలకిస్తాడు. మరి ప్రార్థన అనేది దేవుడి యొక్క చిత్తానికి అనుగుణంగా మనము ప్రార్థన చేయాలి. పరలోకంలో మరి దేవుడి యొక్క చిత్తానికి ఎటువంటి అవిధేయత కానీ ఆటంకాలు కానీ ఉండవు. కానీ ఈ లోకంలో అపరాధి భయంకరంగా ఎవరిని నింపుతున్నా అని సింహంలో గర్జిస్తూ తిరుగుతున్న ఈ లోకంలో మరి దేవుడి చిత్తం నెరవేరడానికి చాలా రిజర్వేషన్స్ ఉంటుంది, అవిధేయత ఉంది. అంతేకాకుండా మరి ఎన్నో అవరోధాలు ఉంటాయి. మరి ఎప్పుడైతే మనం అవిధేయంగా ఉండి దేవుడికి ప్రార్థన చేస్తే దాన్ని దేవుడు ఒప్పుకోడు. అవిధేయత అనేది లేకపోతే మరి మన జీవితంలో ముఖ్యమైన అంశాలను కోల్పోయినట్లే. కాబట్టి మనము దేవుడు మనకు కొన్ని చెప్పిన విషయాన్ని మనము వాటికి విధేయత చూపి ప్రార్థన చేసినప్పుడు అది దేవుడు నా చిత్తమైంది, ఈ బిడ్డ నేను చెప్పినట్టు చేస్తున్నాడు అనేసి దేవుడు విని దేవుడు మన ప్రార్థన విని దాన్ని ఆలకిస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. మరి మనం సపోజ్ నేను ఒక బ్యాంకు చోరీ చేయడానికి వెళ్తున్నా, దేవా నాకు ఈ చోరీలో నాకు సక్సెస్ దయచేయి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు అది దేవుడి చిత్తానికి అనుగుణంగా ఉండాలి. చిన్నపాటి ప్రార్థన కానీ కాదు అని చెప్తారు. మరి దేవుడు అటువంటి ప్రార్థన ఆలకిస్తుందా? కాదు. ప్రభా నేను ఆయన ఆపదలో ఉన్నాడు, ఆయనకు సహాయం అవసరం ఉంది, నేను నా చేతులైతే సహాయం చేస్తాను ప్రభువా, నాకు ఇందులో ఎటువంటి అడ్డంకి లేకుండా చేయి ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా
తప్పకుండా వెళ్ళు, నీకు నా తోడుగా నేను ఇస్తే తప్పకుండా సాధిస్తాను. కాబట్టి ఇక్కడ మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన చిత్తానికి అనుగుణంగా మనం ఏం చేసినా కూడా అది తప్పకుండా నెరవేరుస్తుంది. అందులో మన ప్రమేయం ఏమీ ఉండదు. దేవుడే ఇన్వాల్వ్ అయి ఉన్న విషయంలో దాన్ని తప్పకుండా నెరవేరుస్తుంది. మనము ప్రార్థనలో ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రభా నేను పని చేయాలనుకుంటున్నాను, నాకు ఇందులో గైడెన్స్ ఇంప్రూవ్ ప్రభా అనేసి మనం ప్రార్థన చేయాలి. దిశానిర్దేశంలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఎన్నో మరి ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి. మనం ఏ మార్గాన్ని ఎంచుకోవాలో, ఏ మార్గం ఉందా వెళితే మనకు విషయం లభిస్తుందో అనేసి మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనము గైడ్ చేయడం అనేసి తప్పకుండా అడగాలి. ఒకవేళ మనం ప్రార్థన చేసుకోకుండా వెళ్ళామనుకోండి తప్పకుండా తప్పిపోతాం. సాధారణ మనము ఫాలో అవుతుంటాడు, ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు వీడిని తన రుచిలో లాక్కుంటాడా అనేసి సాధారణ మనము ఫాలో అవుతుంటాడు. ఎప్పుడైతే గమ్యం మనము సరిగ్గా ఎంచుకోలేదు తప్పని తన రుచిలో లాక్కుంటాడు, అప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన నాకు ఏ విధంగా చేయాలో నాకు గైడెన్స్ ఇవ్వబడాలనేసి దేవుని అడగాలి. అంతేకాకుండా దేవుడు నాకు కావాల్సింది తప్పకుండా దయచేస్తాడు, దేవుడు తన యొక్క ప్రొవిజన్ని తప్పకుండా నాకు దయచేస్తాడు అనేసి మనము నమ్మి ప్రార్థన చేయాలి. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 చూద్దామండి. ఎఫెసీయులు 3:20 కార్యకాలకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నింటికంటే ఊహించువాటన్నింటికంటే అత్యధికంగా చేయాలి. శక్తి గల దేవుడు క్రీస్తు యేసు మూలంగా ఉన్నంలో తరతరంలో సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. మనము ప్రార్థనలో మరి అడిగినప్పుడు మనము అడిగే వాటికంటే ఊహించే వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయగల శక్తి ఉన్న దేవుడు. మరి అటువంటి ఆయన మనము నిర్లక్ష్యం చేయగలనా? కాబట్టి దేవుడు ఎట్లా అంటే మన మీద ప్రేమ కలిగినప్పుడు నా బిడ్డ అడుగుతున్నాడు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసే దానికంటే కూడా ఇంకా ఎక్కువ దయచేస్తాడు. కాబట్టి ప్రభువు మనము నోరు తెరిచి అడగాలి, మన మనసు వాళ్ళ పాదాల ముందర విప్పాలి. అప్పుడు ఆయన తప్పకుండా మనకు అడిగినవి దయచేస్తాడు. మన తర్వాత నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అడుగువాటన్నిటికంటే కూడా ఎక్కువగా దయచేస్తాడు అన్నాను కదా. ఇంకొక రెఫరెన్స్ చూస్తాను మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:19 చూడండి ఒకసారి. ఫిలిప్పీన్స్ 4:19 కాగా నా దేవుడు తన ఐశ్వర్య చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు మనం అడిగినప్పుడు అంటే మనం ప్రార్థన చేసినప్పుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అన్నాడు లేకుండా నేను కొన్ని అవసరాలు కూర్చో మీతో కూర్చోడానికి నాకు వీలవా అన్నాడు. ప్రతి అవసరం ఎవ్రీ నీడ్ విల్ బి మేడ్ బై గాడ్. ప్రతి అవసరం మనం ఏం మొహమాట పడాల్సిన అవసరం కాదు. మరి మన దేవుడు అడగకపోతే మనం ఎవరు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి నాకు అవసరం ఉంది బ్యాంక్ వాళ్ళు అడుగుతామా, మన ఫ్రెండ్స్ అడుగుతామా? లేదు. మన దేవుడు ప్రక్రియ మనకు దేవుడు అనేసి మనకు ఆధిక్యత ఇచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు ప్రతి అవసరం తీరుస్తాం. మా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. మా గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా ఉద్యోగం రాలేదు. అయితే ఆయన కోసం నేను కొంత లోన్ తీసుకున్నాను ఎడ్యుకేషన్ లోన్. అది ఈ సంవత్సరం జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది.
చెప్పేటప్పుడు కష్టం కదా, నేను కట్టాలంటే నాకు కూడా ఇబ్బంది. కాబట్టి నేను ప్రేయర్ చేశాను దేవుడికి, ప్రభువా ఈ ఈఎంఐ కట్టడానికి మాకు ఇంకొంచెం సమయం కావాలి ప్రభువా, దయచేసి మా మనల్ని ఆలోచించు ప్రభువా అనేసి మేము మోకాళ్ళని ప్రార్థన చేశాం. అయితే దేవుడు మాకు ఒక గైడెన్స్ ఇచ్చాడు. నేను ఇంకా చెప్పాను, నాకు గైడెన్స్ గురించి కూడా ప్రార్థన చేయాలి. దేవుడు నాకు గైడెన్స్ ఇచ్చాడు. ఇక్కడ గ్రూప్ ప్రాసెసింగ్ సెంటర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో నేను మాట్లాడాలనేసి దేవుడు నాకు తలపించాడు. ఆయనతో నేను మాట్లాడాను. ఆయన ఏమంటే, సరే సార్ మీరు నాకు ఒక రికమెండేషన్ ఇవ్వండి, నేను దాన్ని చేసేస్తాను. నేను ఆ రోజు ముందు రోజు రాత్రి, అంటే మేము అమెరికాలో జరిగిన ఇష్యూ ఇది, ఆ ముందు రోజు రాత్రి ఒక మెయిల్ పెట్టాను, ఇట్లా మాకు ఈఎంఐ పే చేయడానికి మాకు కొంచెం సమయం కావాలి అనేసి ఆయన పంపించాను. రాత్రి 11 ఆ టైంలో పడుకున్నాను. అంటే అప్పుడు ఇక్కడ ఇండియా టైం 1 గంట ఆయన వచ్చారు. నేను ఉదయం తిరిగి లేచి నా మెయిల్ చూసుకున్నాను. 6 గంటల టైం. నేను ఆశ్చర్యకరంగా 6 నెలలు టైం పొడిగించాను. దేవుడు మరి నేను అసలు జస్ట్ నేను కరెక్ట్గానే చదువుతున్నానా, నా మెయిల్ నేను అప్పుడే లేచాను కదా, నాకు అడ్డలుగా నిద్రమప్పులు ఉన్నాయా అనేసి నేను మళ్ళీ మొహం కడుకొని చూస్తే 6 నెలలు టైం ఇచ్చాను. అంటే దేవుడు మన అడిగినప్పుడు, సిన్సియర్గా అడిగినప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. దేవుడికి ఒక అప్లికేషన్ అది. మేము యాక్చువల్గా అది మేము ఊహించలేదు దేవుడు అట్లా చేసినాడు. అంటే ఆ ఆఫీసర్ అట్లా, అంటే దేవుడు ఇక్కడ ఎవరున్నా వాడుకుంటాడు, తన చిత్తాన్ని నెరవేర్చుతాడు మన జీవితంలో. దేవుడు ఇక్కడ ఆఫీసర్ని వాడుకుంటాడు. మేము అసలు ఊహించలేదు. అడుగు ఊహించాడు కానీ వాటికంటే కూడా ఎక్కువగా దయచేసే దేవుడే. అటువంటి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని యొక్క పిలుపు, మనం దేవుని యొక్క పిలుపులో మనము ఆయన దగ్గరకు వచ్చాం. ఇందాక నేను చెప్పా, దేవుడు నన్ను ఇంకా పిల్లగా ఏం చేయాలి నాకేం తోచట్లేదు. మనందరం కూడా దేవుని యొక్క పిలుపు లోబడి మనము ఇక్కడ కూర్చున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉంటున్నాము. కాబట్టి మనం అందరం కూడా దేవుడికి మంచిగా ప్రార్థన చేయాలి. మరి ఇంకొక విషయం చెప్తాను. మన దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విషయంలో నెరవేరుతుందా లేదా అనేసి డౌట్ ఉండాలి. కాన్ఫిడెంట్గా మనం ప్రేయర్ చేయాలి. విశ్వాసం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. విశ్వాసం లేకుండా మనము ప్రార్థన చేస్తే అది నెరవేరదు. కాబట్టి ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ కూడా విశ్వాసం కూడా ఇంపార్టెంట్. విశ్వాసంతో కూడా ప్రార్థన అనమాట. మీకు చైనీస్ బ్యాంబూ అనేది తెలుసా? బ్యాంబూ చైనీస్ బ్యాంబూ అనేదాన్ని, అది మనం నాటినప్పుడు మొదట్లో అంటే దాన్ని మళ్ళీ మనం అది చాలా లేట్ పట్టలేదు అనమాట. లేట్గా పెరుగుతుంది. దాదాపు 5 సంవత్సరాల కాలం దానికి కావాలి. దాన్ని మనం అంటే మంచి సాధారణమైన నేలలోనే నాటాం, మంచి ఎరువు వేస్తాం, నీరు పోసుకుంటాం డైలీ. కానీ 4 సంవత్సరాల వరకు అది భూమి నుండి పైకి రాదు. మనం అనుకుంటాం ఏంటి ఇంకా ఇంతగా కావాలి ఇది పెరగడానికి అనేసి మనం వెయిట్ చేస్తున్నాం. మన భూమిక కూడా నశిస్తుంది. కానీ ఇప్పుడు దీనికోసం వెయిట్ చేయాలి. కానీ మన తిరిగి ఉన్న భూమిలో అది తన వేడను పెంచుకుంటా పోతుంది, బలంగా తయారు చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ చైనీస్ బ్యాంబూ 5వ సంవత్సరంలో అది పెరుగుతుంది. 6 వారాల్లో 80 అడుగుల కంటే ఎక్కువ పెరుగుతుంది. మరి ఎవరైనా ఊహించడం అది ఇంకా పెరుగుతుంది. మరి 4 సంవత్సరాలు వెయిట్ చేసాం, ఓపిక లేదు. కానీ అదే క్రైస్తవులు అయితే విశ్వాసం అది పెరుగుతుంది. కూడా పెరుగుతుంది. అనే విశ్వాసం మనకు ఉంటుంది. అదే విధంగా మనము మరి అంతవరకు మనం వెయిట్ చేశాం. 4 సంవత్సరాలు వెయిట్ చేస్తే
5వ సంవత్సరంలో అది పెరిగింది. కాబట్టి మనం ఓపిక విశ్వాసం అనేది ఉండాలి. మనము నాటిని మన కళ్ళ చూస్తాం, విట్నెస్ దాట్ అనేసి మనం వెయిట్ చేసినప్పుడు దేవుడు దాన్ని తప్పకుండా మేనిఫెస్ట్ చేస్తాడు. మనం ప్రేరణ పెట్టినప్పుడు, మనం ప్రేర్ చేస్తున్నప్పుడు దేవా నాకు ఇది కావాలన్నా వెంటనే ఇచ్చే ప్రభా అని అడగరు. అది ప్రేయర్ అనేది ఒక ఏటీఎం కార్డు. ఏటీఎం ఏం చేస్తాం? ఎంతమందికి ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ? ఆల్మోస్ట్ అందరికీ ఉంది. ఈ రోజు కూడా ఏటీఎం కార్డు లేకుండా, సెల్ ఫోన్ లేకుండా మనం ఎవరైనా ఊహించలేము, లేదు కదా? సో మనం ఏటీఎం దగ్గరికి ఏం చేస్తాం? ఇన్సర్ట్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం, మనం పిన్ పెట్టా ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ తీసేసుకున్నాం, వచ్చేస్తాం. కానీ ప్రార్థన అనేది ఏటీఎం కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు సిన్సియర్గా ఉండాలా, ఒబీడియంట్గా ఉండాలా, జీవనంగా ఉండాలి. మన మనసులో ఏదో దేవుడి పాదాల ముందర పెట్టాలి. అప్పుడే మన దేవుడు దానికి సరైన ఫలితం ఇస్తుంది. మన ప్రార్థన ఎట్లా చేయాలంటే ఒక్కొక్కసారి విసుగా ప్రార్థన చేయాలి. దానికి జవాబు వచ్చినా రాకపోయినా ప్రార్థన చేయాలి. దేవుడు వింటాడో లేదో అని తెలియకపోయినా ప్రార్థన చేయాలి. నాకు ఇప్పుడు ప్రార్థన చేయాలే లేదు అయినా కూడా ప్రార్థన చేయాలి. అంటే ఈ శక్తులన్నిటికీ అతీతంగా మనము ప్రార్థన చేయాలి. అప్పుడే మరి దేవుడు మన ప్రార్థన అనేది ఆలకిస్తాడు. ఆ ఆలకించినప్పుడు మరి తప్పకుండా జవాబిస్తాడు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తానండి. అంటే మనం దేవుడు అయిన తర్వాత మనం దేవుడితోనే ఏసైని అంగీకరించలేదు. నాకు ఏసై ఎవరు కూడా నాకు చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. అంటే నేను ఏసైని తెలుసుకోవడానికి నా తెలివి ఉపయోగపడిందా, నా చదువు ఉపయోగపడిందా? లేదు, నాకు ఎవరో ఏసై గురించి చెప్పారు. అప్పుడు నేను యేసు ప్రభు గురించి తెలుసుకున్నాను. అప్పుడు నేను ఆయనకు నా జీవితాన్ని అర్పించాను. కాబట్టి మనము యేసయ్య బిడ్డలైన మనము ఎవరికి ఎటువంటి సమయమైనా కానీ ఏ అవకాశం ఇచ్చినా కూడా మొదలుగా యేసు గురించి చెప్పాలి. మీ అందరికీ తెలుసు టైటానిక్ గోడ గురించి మీ అందరూ విన్నారు కదా. ఏప్రిల్ 14, 1912 అది ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ బయలుదేరింది. దాదాపు 2200 మంది ఉన్నారు. అయితే ఒక తప్పిదం జరిగింది. పెద్ద ఐస్బర్గ్ మంచుగడ్డను ఢీకొని అది నీటి దాదాపు 1500 మంది కంటే కూడా ఎక్కువ మంది చనిపోయారు. 700 మంది దాకా సర్వైవ్ అయ్యారు. అప్పుడు అందులో ఒక ప్యాసింజర్ అంటే ఒక ప్రయాణికుడు ఉన్నాడు ఆ పడవ టైటానిక్ ఓడలో. ఆయన పేరు జాన్ హార్టర్. ఆయన సరదా పోవట్లే, ఆ పడవకి సరదా ఎక్కలేదు. ఆయన ఒక పని మీద ఆ ప్యాసింజర్ ఒక పాస్టర్ అనమాట, దేవుడి పని మీద. ఆయన న్యూయార్క్ నగరంలో మూడీ గారి చర్చ్లో వాక్యం చెప్పడానికి అనేసి ఆయన టైటానిక్ కూడా ఎక్కాడు. అప్పుడు ఇంకా మరి అంత అల్లకల్లో జరిగినప్పుడు ఆ మహా ప్రళయం సంభవించినప్పుడు అంతా పడవ మొత్తం విరిగిపోతా ఉంది. ఎక్కడ బ్రతికే ఛాన్సెస్ అయితే కనపడలేదు, నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. అప్పుడు ఆయన ఒక యవనస్తుడు కూడా అక్కడ నీళ్ళలోకి వెళ్తున్నాడు. ఆయన ఏమన్నాడు సార్, నువ్వు అంటే ఆయన అవకాశం అనుకోలేదు, నువ్వు దేవుని ఎదుగుతా జీసస్ నీకు తెలుసా అని. ఎవరైనా అటువంటి కష్ట సమయంలో అటువంటి ప్రశ్న అతని దగ్గర వస్తుందని నాకు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఆ అబ్బాయి ఏమన్నాడు, లేదు నాకు తెలియదు. నేను కొంచెం సేపు అన్ని ఇద్దరిని అట్లా వేరు చేసాయి. ఒక వుడెన్ ప్లేట్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా, చెక్క దొరికినాయి ఇద్దరికి.
దాని మీద తేలాడుతున్నాడు. మళ్ళీ ఇంకోసారి అడిగాడు, నువ్వు యేసును రక్షకుగా అంగీకరించావు అంటే, నేను ఇక్కడ మునిగిపోతాను, స్వస్థాను తీరుతాను నాకు తెలియనప్పుడు ఏదైనా నువ్వు ప్రశ్నలు అడుగుతున్నావు అని ఆయన పిల్లడు ఏమన్నాడు, ఎవరు లేదు నేను నాకు తెలియదు. అది అలా ఇద్దరిని వేరు చేసేసాడు. ఆ జాన్ హార్పర్ గారేమో అది దేవుడి దగ్గర చేయకుండా. అయితే 2 వారాల తర్వాత 3 వారాల ఒక చర్చిలో ఇలాగే కాంగ్రిగేషన్ నడుస్తూ ఉంటే ఒక పాస్టర్ వచ్చి మీ జీవితంలో జరిగిన అద్భుత సంఘటన ఏమైనా ఉంటే చెప్పండి అనేసి ఒక యవనస్తుడు వేసి బైబిల్ పట్టుకొని జాన్ హార్పర్ గారు చేసిన లాస్ట్ కన్వర్ట్ నేనే అనేస్తుంది. అంటే ఆ పిల్లోడు, ఆ యవనస్తుడు మరి దేవుడు ఆ పిల్లోడిని ఉంది కాబట్టి ఆ అబ్బాయి రక్షింపబడి సంఘంలో మరి దేవుడు చేసిన మేలుని ఆయన అందరూ ముందు 10 మంది ముందు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఆ జాన్ హార్పర్ ఆ పాస్టర్ గారి పేరు చెప్పి ఆయన నన్ను మార్చాడు అనేసి ఒక పెద్ద సాక్ష్యం ఇచ్చాడు. చూసారా, దేవుడు ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వారికి కూడా మనం ఎవరైనా ఉంచాము. కాబట్టి దేవుడు చేసే అద్భుత కార్యాలు మరి ఎట్లా ఉంటాయంటే అద్భుతం, ఒక మిరాక్యులస్ గా దేవుడు ఎన్నో మిరాకిల్స్ మన జీవితంలో చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని మనము ఆరాధించకుండా మరి ఎట్లా ఉంటాం. ఒక 118వ జీవితంలో ఒక వాక్యం ఉంది, ఏమంటే నేను దినమునకు 7 సార్లు దేవుడిని స్తుతించదను అనేసి. మరి మనం ఏం చేస్తున్నాం, 7 రోజులైనా ఒకసారిగా మనం దేవుడు స్తుతిస్తున్నామా అంటే మీరు చేస్తున్నారని కాదు, మీరు చేయలేదని కాదు. కొంతమంది అనుకుంటాం దేవుడు బిడ్డలు అని చెప్పుకుంటారు కానీ ఏదో టైం తగ్గినప్పుడు దేవుని స్తుతిద్దామే అనేసి ఆ విధంగా అట్లా కాదు. దినంలో 7 మార్లు అంటే దాదాపు 3 గంటలకు ఒకసారి ఆయన దేవుడిని ప్రార్థన చేస్తుంది. మరి మనం కూడా సమయం లేకుండా కూడా సమయం తీసుకొని మన దేవుడి దగ్గర మొక్కలు చేసి మనం దేవుడికి మనం ఉన్నతాలు చేసుకున్నప్పుడు ఆయన మన ప్రార్థనను తప్పకుండా వింటాడు. నేను మనందరినీ దీవించుగాక. ఇంతవరకు ముగిస్తున్నాను. Thanks.